వీణని చెప్తూ ఈ 4 అంశాలని విశ్వావసు అనేటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పారు. అయితే ఎక్కడికి వస్తోంది? ఇన్ని విషయాలు చెప్తున్నాం, బానే ఉంది. మరి వీణ మన చేతుల్లోకి వచ్చేసరికి ఏమైపోయింది? ఇది బృహతీయ, మహతీయ, కచ్చపీయ, కళావతీయ, ఏమనాలి దీన్ని? ఏమనాలి అంటే ఏమీ అనడానికి అవకాశం లేకపోతుంది. కారణం ఏమిటి? మనకి వీణ వాయించడం తెలుస్తోంది, కానీ వీణ ఎక్కడ వాయించాలి, ఎప్పుడు వాయించాలి, ఎవరి దగ్గర వాయించాలి, ఎలా వాయించాలి అనేది తెలియడం లేదు. ఇక్కడ మన భారతదేశంలో సంగీతానికి ఎందుకు ఆదరణ తగ్గుతోంది అనే దాని మీద నేను చేసిన పరిశోధనలో నాకు అర్థమైన విషయాలు ఏమిటంటే, కోరితే చాలు ఇచ్చేస్తాను అని అంటున్నాడు. అలా ఇచ్చినప్పుడు ఆ ఇవ్వబడినటువంటి వస్తువు చాలా పల్చనైపోతుంది, అందులో సందేహం లేదు. కోరినప్పుడు పరీక్షించి ఇచ్చారనుకోండి, ఆ ఇవ్వబడేటువంటి వస్తువు చాలా విలువైందిగా నిలబడిపోతుంది. ఏదో చిన్న కార్యక్రమం అండి, మీరు వచ్చి వాయించేస్తారా అని అడిగాడు కూడా, అయ్యా వాయించేస్తాం అంటున్నాడు. ఇక్కడ వస్తుంది దిక్కది. ఆ మర్యాద చూపించాలి, ఆ విద్య యందు ఆ గౌరవాన్ని చూపించాలి, ఆ కళ యందు రసాస్వాదనని చూపించాలి. అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాత్రమే వాయించాలి. శంకరాభరణం సినిమా చూసే ఉంటారుగా అందరూ. అందులో మొట్టమొదట శంకరాభరణంలో పాట పాడుతున్నప్పుడు మొహమాటం ఏం లేకుండా ఆ చప్పుడు, ఆ కుర్చీ చప్పుడు కాగానే ఆయన లేచి వెళ్ళిపోతారు. అప్పుడే సంగీతం నిలబడుతుంది. సంగీతానికి విలువ ఎప్పుడు నిలబడుతుంది అని అంటే, ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళ దగ్గర, ఎలా పడితే అలాగా, అడిగారే మాకు అదే వరం అని చెప్పి అన్నట్టుగా వెళ్ళిపోకూడదు. భగవంతుడు వరం ఇచ్చేటప్పుడు భక్తుడు ఎంతో తపస్సు చెయ్యాలి. వీణావాదనాన్ని వినాలి అనుకునేవాడు కూడా ఎంతో తప్పించిపోవాలి. అప్పుడు చూడండి, ఆ వీణ అనే శబ్దం ఇందాక నేను చెప్పినటువంటి వ్యుత్పత్తితో ఖచ్చితంగా కట్టుబడి ఉంటుంది. లేదు ఎక్కడ పడితే అక్కడే, ఎలా పడితే అలాగే, ఏది పడితే అది, మాకు ఏదైనా పర్వాలేదు, వీణ పట్టుకొచ్చేస్తాం, మేము సిద్ధంగా ఉంటాం, మీరు వేసేసుకోండి, మేము వేసేసుకుంటాం అంటే వేసేసుకోవడం దగ్గరే మిగిలిపోతుంది. చివరికి వేయడమే మిగిలింది. ఇంకా ఏమిట్రా అంటే, మీటు వేశాడు వాడు, గేటు వేశాడు, అయిపోయింది. మీటు వేయడం, గేటు వేయడం. ఎక్కడ గేటు వేస్తున్నాడు? మనస్సుకి గేటు వేసేసుకుంటున్నాడు శ్రోత. చెవికి మాత్రమే గేటు తెరుస్తున్నాడు, మనస్సు గేటు వేసేసుకుంటున్నాడు. అంటే మనం వాయించే వీణ ఆ ధ్వని మనస్సు వరకు వెళ్ళట్లేదు. మనం వెంటనే ఏం చేయాలంటే, వాడి మనస్సు వరకు వెళ్ళనిది. ఈ వీణ నందింది వాడి దగ్గర కూర్చోబెట్టి నేను వాయించాలి అని చెప్పి దూరంగా తీసుకెళ్ళిపోవాలి. దాన్ని పెడుతున్నావా, ఓన్లే చెవికైనా పెడుతోందిగా, చాలే, సంతృప్తి పడుతున్నాం. ఇది తగ్గించుకోవాలి, ఇది తగ్గాలి. ఎవరైనా సరే, శాస్త్ర పండితులైనా సరే, నా పృష్ట కస్యచిత్ బ్రూయాత్ నచాన్యాయేన పృచ్ఛతః. గురుగారండి మాకు సందేహం ఉంది చెప్తారా అని అడిగారు అనుకోండి, ఆ సందేహాలు ఏమన్నా ఉంటే మళ్ళీ రేపటి రోజు కలిసి చెప్పుకుందాం అంటాను. నేనైతే ఖచ్చితంగా అదే మాట అంటాను. ఎందువల్ల వాడు అడిగే విధానంలో సరిగ్గా గౌరవం లేదు, సారం లేదు, ప్రశ్నలో సారం లేదు, వినయం లేదు. వాడు వెటకారంగా అడుగుతున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? నువ్వేం చెప్తావో చూస్తాను, నేను తెలుసుకున్నానులే అనే భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. చెప్పద్దు. నచ్చ అన్యాయేన పృచ్ఛత. ఎవడైనా అన్యాయంగా కనుక ప్రశ్నిస్తే, వినయరహితంగా ప్రశ్నిస్తే వాడికి సమాధానం చెప్పవద్దు. అదేమిటండి, అలా చెప్పకపోతే మీకు పేరులా వస్తుంది, ఎవరైనా అడిగితే చెప్తూ ఉండాలి కదా అని అన్నారనుకోండి, అలాంటి వ్యక్తుల ముందర దూరంగా ఉంటారు. పేరు ప్రతిష్టల కోసం కళలు కాదు, మనశుద్ధి కోసమే కళ. పేరు ప్రతిష్టల కోసం విద్య కాదు, జ్ఞాన సిద్ధి కోసమే విద్య. పేరు ప్రతిష్టల కోసం అని చెప్పి మన తత్వ విచారణ కాదు, మన మోక్ష సిద్ధి కోసమే తత్వ విచారణ. అంతే. ఏదైనా సరే ప్రప్రథమంగా మనం ఆలోచించవలసింది, బయటకు వెళ్ళి ఏదో సంపాదిద్దామని కాదు, లోపల ఉన్నదాన్ని నిర్మూలించుకుందాం అన్న దాని మీద దృష్టి పెట్టాలి. బయటకు వెళ్ళి ఏదో సంపాదించుకుందామంటే లోపల దేనికి పెడతావు? నువ్వు బయటిని తెచ్చుకున్న ఆహారం కీర్తి, బయటిని తెచ్చుకున్న ఆహారం ధనం, బయటిని తెచ్చుకున్న ఆహారం 10 మందిలో మంచి పేరు, ఎక్కడ ఎవరికి పెడుతున్నావు? నీ కామానికి, నీ క్రోధానికి, లోభానికి, మద మాత్సర్యాలకి పెడుతున్నావు తీసుకెళ్ళి. అవేం చేస్తున్నాయంటే నీ అహంకారాన్ని ఇంకా మంచి రూపకల్పన చేసి అందరికీ చక్కగా కనిపిస్తున్నాయి. వాళ్ళందరూ అప్పుడు వీడికి అహంకారం రా అని తిట్టుకుంటున్నారు. ఎక్కడ జరుగుతోంది పొరపాటు? నువ్వు బయట సంపాదించుకునేది ఎవరికి పెడుతున్నావు అనే ప్రశ్న దగ్గరే మిగిలిపోతుంది. ముందర నీలో ఉన్నది నిర్మూలించు, తర్వాత బయట తెచ్చుకునేది లోపల ఎవరికి పెట్టాలో ఆలోచించు. అందువల్లే వివేకవంతులు ఎప్పుడు కూడా బయట నుంచి జ్ఞానాన్నే సంపాదించడానికి ఇష్టపడతారు, కీర్తిని సంపాదించడానికి ఇష్టపడరు. కారణం ఏంటంటే కీర్తి అహంకారాన్ని పెంచుతూ ఉంటుంది. మళ్ళీ
అందువల్ల ఎప్పుడూ కూడా వీణ చాలా గొప్పది. వీణ శ్రోతృజన యొక్క చిత్తాన్ని వ్యాపించేస్తుంది ఆ ధ్వని. కానీ ఎప్పుడు అనంటే అది సరైనటువంటి తీరులో దాని వినియోగం ఉన్న నాడు మాత్రమే. ఇవాళ యజ్ఞాలు చేసేవాళ్ళు కూడా చాలా మంది నాకు నచ్చట్లేదు. వాళ్ళు యజ్ఞాలు చేస్తున్నారు, ఏమంటే మీరు వీణ వాయిస్తారా, వచ్చి కూర్చొని వాయించేయండి అంటే నాకు అది యజ్ఞమే కాదురా బాబు అనిపిస్తుంది. ఎందువల్ల నువ్వు యజ్ఞం చేసినా నా విద్య నీ గౌరవం ఉండాలి. నువ్వు వేద పండితుడివే కావచ్చు, నువ్వు పాడమంటే నేను పాడను. నువ్వు వేద పండితుడివైతే నాకేమిటి, నా విద్య నాకు గొప్పది, నా సంగీతం నాకు గొప్పది. నువ్వు ఆదరించు, రసాస్వాదన చేస్తాను, కాస్త పాడండి, నువ్వు వినయంతో అడుగు, నేను వచ్చి పాడతా. నువ్వు కూర్చో, హాయిగా చక్కగా విను, నీ మనస్సుని ప్రశాంతం చేసుకో. ఆ స్వభావం ఉన్నప్పుడు మాత్రమే నీ దగ్గర పాడతా. ఇందులో ఎవరూ గొప్పవాళ్ళు కాదు. వేదము గొప్పది. ఎప్పుడు వేద పండితుడు తన యొక్క పాండిత్యంతో తన యొక్క మనస్సుని శుద్ధం చేసుకున్నప్పుడు, తన అహంకారాన్ని బయటికి ప్రదర్శించి నాకంటే నువ్వు తక్కువ వాడివిరా, దా నేను చెప్పినట్టు విను అంటే అక్కడ మీ అహంకారం చెల్లదు. ఎందువల్ల విద్యలు ఎప్పుడు కూడా అహంకారంతో ముడిపడి ఉండకూడదు కూడా. అందువల్ల మనం చేసే పని ఏదైనా సరే, యజ్ఞంలో చేసి వినియోగం ఉన్నా సరే సంగీతానికి అక్కడ రసాస్వాదన చేయగలిగే హృదయం ఉండాలి. ఎప్పుడు ఒకటే లెక్క, సంగీతం రసాస్వాదన చేయగలిగే సహృదయుల మధ్య మాత్రమే వినిపించదగినది, ప్రదర్శించదగింది అని నేను అన్నాను. సంగీతం ప్రదర్శన కాదు. సంగీతం దగ్గర కూర్చున్న వాళ్ళందరినీ ప్రేక్షకులు అంటారు. ప్రేక్షకులు కాదు, నాట్యం ఉంటేనే ప్రేక్షకులు. ప్రేక్షకుడు అంటే చూసేవాడు ఉన్నారు. దేని చూస్తాడు? వీణ వాయించేవాళ్ళు కట్టుకున్న చీరలు, వేసుకున్న ఆభరణాలు, లేకపోతే వాళ్ళు ఎత్తిమీ పెట్టుకున్నటువంటి అలంకారాలు, ఇవి చూస్తాడా? ఇవే చూడడానికి ఎక్కువ మంది అలాగే కళాకారులు కూడా తయారవుతున్నారు. అది వేరే విషయం అనుకోండి. ఇది ప్రధానమైపోతుంది. పూర్వం అలా ఏం లేదు. కొంతమంది కళాకారులు అయితే వాళ్ళు చూడడానికి పిచ్చివాళ్ళలా ఉంటారు. వాళ్ళు వచ్చి వేదిక మీద కూర్చుంటే కానీ తెలియదు, అమ్మ ఇంత గొప్ప ఈయన అంటే. వాళ్ళు దేనికి, ఆహార్యాలకి వేటికి ప్రాధాన్యం ఇవ్వరు. విద్య అంతే, హాయిగా వాళ్ళ విద్య. నువ్వు వేదిక ఇచ్చావు నాకు, నేను అందుకే ఒక మాట, నాకు ఈ సంగీత వ్యవస్థను చూసిన తర్వాత ఒక శ్లోకం రాయాలనిపించింది. ఒక శ్లోకం రాశాను. కస్యచిత్ వేదికా శయ్య కస్యచిత్ వేదికాలయం సభ్యా గానవతా దేవాహ కస్యచిత్ పాదసేవకా. ఒకానొకడు వేదిక మీద కూర్చుంటాడు, ఆ వేదికను ఒక ఆలయంలా భావిస్తాట. ఆహా, దేవతా మందిరంలోకి వచ్చి, దేవతా సన్నిధానంలోకి వచ్చి కూర్చున్నాను. నా ఎదురుకుండా ఉన్న వాళ్ళందరూ కూడా దేవతలే. యక్షులు, గంధర్వులు, సిద్ధులు, కిన్నరుడు అందరూ నా ముందు కూర్చున్నారు. నేను ఒక దేవతా స్థానంలో ఉండి నేను వీళ్ళందరికీ కూడా నా గానాన్ని వినిపిస్తున్నాను అనే వినయంతో పాడతాట. అది భావప్రధానమైన సంగీతం. కస్యచిత్ వేదికా శయ్య, ఒకడుంటాడు ఆ వేదికని శేషదేవుడి హంసతూలికా కల్పల్లా భావిస్తాడు. ఎంతైనా దొల్లచ్చు. వాడు ఏం పాడతాడో వాడికి తెలియదు, వాడు ఏం వాయిస్తాడో వాడికి తెలియదు. కానీ అన్నీ శాస్త్రమే, శాస్త్రాతిరిక్తంగా ఏదీ ఉండదు. శాస్త్రానికి లోపడి, కానీ భావం ఉంటుంది అంటే మనం వెతుక్కోవాలి. శాస్త్రం అయితే పరిపూర్ణంగా ఉంటుంది, అంతా శాస్త్రమే. అంటే శాస్త్రం ఉన్న చోట భావం ఉండదు, భావం ఉన్న చోట శాస్త్రానికి ఎక్కువ తావు ఉండదు. కానీ మనం రెండు ఒకటి అనుకుంటున్నాం, రెండు వేరు వేరు. శాస్త్ర ప్రధానమైన వాడికి ఈ శయ్య, ఈ వేదిక శయ్యలాగా మారుతుంది. వాడు పడుకునే హంసతూలికా తల్పంలాగా మారుతుంది. ఎదురుకుండా ఉన్న వాళ్ళందరూ పాదసేవకుల కింద మారుతారు. వాళ్ళందరికీ చూసి గట్టిగా ఓ ముక్తాయి వేసి, ఇక తప్పట్టు కొట్టట్లేదే కొట్టండి అంటారు. ఇప్పుడేం కొట్టకండి, ఆ తర్వాత అని అంటాడు కళాకారుడై. అది ఎందువల్ల? సభ్యాహ గానరతాహ దేవాహ కస్యచిత్ పాదసేవక. వీడికి ఎంతసేపటికి రంజింపజేసి వీడి వైపు తిప్పుకోవడానికే ప్రయత్నం, కానీ వాళ్ళ హృదయాలు నా సంగీతం ద్వారా ప్రసన్నమవుతున్నాయా లేదా అని మాత్రం చూడట. అలాంటి వాళ్ళకి ఈ వేదిక శయ్య అవుతుంది. ఎదురుకుండా కూర్చున్న వాళ్ళందరూ పాదసేవకుల కింద మారిపోతారు. ఇప్పుడు ఎవరు గొప్పవాళ్ళు? వీణని కూడా భావప్రధానం చేసిన నాడు శాస్త్రాన్ని తగ్గించండి, భావాన్ని పెంచండి. శాస్త్రమే ప్రధానమై కూర్చుంటోంది, భావం నీరసించిపోతోంది. వినేవాడు సంగీతంతో పరిచయం లేనివాడైతే ఏముంది ఎంతసేపు వింటామండి, విడిపోదామా అంటున్నాడు. భావప్రధానమైన సంగీతం చూడండి, వాడి ముఖంలో కబళికల్ని బట్టి ఎంత ఆర్ద్రంగా పాడుతున్నాడు, వాడి కళ్ళలోకి నీళ్లు తిరిగిపోతున్నాయి. అసలు ఏమిటిది, ఇంత మహిమ ఉంటుందా సంగీతంలో అని వీడి ముఖాన్ని పరిశీలన చేస్తూ వింటూ ఉంటాడు. భావప్రధానమైన సంగీతంలో ఎప్పుడు ముఖంలో తెలిసిపోతూ ఉంటుంది. శాస్త్ర ప్రధానమైన సంగీతంలో ముఖం తెలిసిపోతూ ఉంటుంది, ఎప్పుడు కసిరినట్టు ఉంటుంది, కసిరినట్టు పో 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 అన్నట్టుగా ఉంటుంది.
అందుకే భయపడుతూ ఉంటారు. శాస్త్ర ప్రధానమైన సంగీతం వినాలంటే అందరికీ భయం. శాస్త్ర ప్రధానమైన సంగీతం నేర్చుకోవాలంటే అందరికీ భయం. బాబు ఎంత సంగీతం, చాలా కష్టమైన స్థలాలండి, లెక్కలేసేస్తున్నారండి, బోల్డ్ ముక్తాయి, మా వల్ల కాదండి అని జారిపోతున్నారు. ఇక్కడికి భావ ప్రధానమైన సంగీతం నిలబెట్టండి. దానికే వీణ మూలం, వీణే దానికి మూలం. మన గొంతు కాదు, మన గొంతుతో పాడేదానికన్నా కూడా గొంతును కూడా మీరు ఇంకా సాగతీయాలి, అరగదీయాలి. ఎంతో అరగతీస్తే వాయిస్ కల్చర్ అంటారు కదా, వాయిస్ కల్చర్ రావాలి. వీణలు అక్కర్లేదు, అది ఒక్కసార్లు మీకు తెచ్చాలి, దానికి ఏ కల్చరు అక్కర్లేదు. దానికి సిద్ధం, వీణ సిద్ధం. అందువల్ల దాన్ని మీటంగానే వచ్చేటువంటి ధ్వని మనకి రసాస్వాదన కలిగిస్తున్నాడు. మన భావాన్ని దాంట్లో పలికించడం కోసం శాస్త్రాన్ని తగ్గించి భావాన్ని మనం పెంపొందించుకుంటే కనుక తప్పకుండా వీణా శబ్దం ఒక అద్భుతమైనటువంటి ధ్వనిగా మనకి వినిపిస్తుంది. ఎంతో మంది ప్రయోగాలు చేశారు. ఇందాక శైలజ మాట్లాడింది వీణ గురించి, ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడారు, ఆవిడ పేరేమిటి, నిరుపమ, ఆవిడ మాట్లాడారు, చెప్పారు ఎంతో మంది. ఇందులో భావ ప్రధానమైన వాళ్ళెవరు, శాస్త్ర ప్రధానమైన వాళ్ళెవరు, ఇది కూడా మనం ఆలోచించాలి. కొంతమంది వీణని నిలబెట్టి వాయించారు. అసలు వీణని నిలబెట్టి వాయించాలా, పడుకోబెట్టి వాయించాలా? నిలబెట్టే వాయించాలి. ఎందువల్ల? వా చూడండి, వా ఎలా ఉంటుంది? హిందీ వా ఇలా పడుకోబెట్టి ఉంటుంది, అని నిలబెట్టిగా ఉంటుంది వా. మరి అంతే వీణ కూడా, వాలోనే వి ఉంది, అదే వీణ అంటే. వా అంటేనే వి, వి అంటే ఇదే కదా. మీరు వి రాసి చూడండి, వీణ వచ్చేస్తుంది. అలా మీరు వి ఇలా రాసి చూడండి, వీణ వచ్చేసింది దాంట్లో. అంటే ఇప్పుడు వా రాసేటప్పుడు నిలబెట్టి రాస్తామా, ఇలా పడుకోబెట్టి రాస్తామా? నిలబెట్టే రాస్తాం. అందువల్ల వీణ ఎప్పుడు నిలబెట్టే వాయించాలి. నిలబెట్టి అనుకూలం కాదు కాబట్టి దాన్ని పడుకోబెట్టి వాయిస్తారు. అందువల్ల సితార్ వాయిద్యం నిలబెట్టే వాయిస్తారు. తుమరాడు సంగమేశ్వరరావు గారు కూడా, సంగమేశ్వర శాస్త్రి గారు కూడా, ఆయన కూడా వీణ నిలబెట్టే వాయించారు. వీణ నిలబెట్టే వాయించాలి. ఇప్పటికీ సితార్ వాయిద్యం ఇంచుమించుగా నిలబెట్టే వాయిస్తుంటారు. అందువల్ల కాళ్ళు మీద కాలు వేసుకుని వాయించాలి, దాన్ని నిలబడి ఉంటుంది. ఇంకా వా వా అనే అక్షరం నిలబడి ఉంటుంది కాబట్టి, వి అనే దాంట్లోనే వీణ ఉంది కాబట్టి అక్కడ ఆ ఆకారాన్ని, వి అనే ఆకారాన్ని తీసుకుంటే నిలబెట్టే వాయించడం అనేది ప్రధానమైనటువంటి అంశం. అందువల్ల దాని వీణా శ్యామల అన్నారు. శ్యామలాదేవి వీణ ఒకటి ఉంది, అది మాణిక్య వీణ. మాణిక్య వీణను వాయించదు కాబట్టి ఉపలాలయంతి. ఉపలాలయంతి అంటే ఊరికే అలా అలా అంటూ ఉంటుంది ఇంతే. ఉపలాలనం వేరు, వాదనం వేరు. వాదనం అంటే ప్రయత్నం చేసి ఇలా 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 వాయిస్తే వాదనం. ఉపలాలనం అంటే ఇలా ఇలా అంటూ ఉంటుందంటే. ఉపలాలనం అంటే అనునయం చేయడం, ఓరడించడం అని అర్థం. అలా ఓరడిస్తూ ఉంటుంది ఆ వీణని. ఉపలాలయంతి అంటే ఓరడిస్తూ ఉంటుంది. ఆ ఓరడించేటప్పుడే అబ్బో ఎన్నో అద్భుతమైన. చాలా మంది రాజశ్యామల అంటే సరస్వతి అనుకుంటారు. కాదు, రాజశ్యామల అంటే పార్వతీదేవి యొక్క మంత్రి. ఆవిడ మంత్రిని అంటారు. ఆవిడ అమ్మవారి యొక్క మంత్రి ఆవిడ రాజశ్యామ. ఆవిడ చేతిలో ఉండేటువంటి వీణ మాణిక్య వీణ. వీణలు చాలా మంది దగ్గర ఉన్నాయి, కానీ దేవతల దగ్గర కూడా 3 వీణలు. ఒకటి ఈశ్వరుడి దగ్గర ఉండేటువంటి వీణ రుద్రవీణ, శ్యామలామ్మవారి దగ్గర ఉన్నటువంటిది మాణిక్య వీణ, సరస్వతీదేవి దగ్గర ఉండేది కచ్చపి వీణ. ఇలా వీణలు కూడా వీళ్ళది. రుద్రవీణ మన రాగాల్లో కూడా సంగీత శాస్త్రం ప్రకారం పురుష రాగాలు, స్త్రీ రాగాలు, నపుంసక రాగాలు అని చెప్పి 3 రకాలుగా రాగాలు విభజించబడ్డాయి. నాదరామక్రి అంటారు కదా, ఆ రాగం నపుంసక రాగం. అది మీకు మధ్యమాంత రాగాలన్నీ కూడా అటువంటివి. స్త్రీ రాగాలు కొన్ని ఉన్నాయి. ఏవైతే వక్ర రాగాలు ఉంటాయో అవన్నీ కూడా స్త్రీ రాగాలుగా చెప్పబడుతూ ఉంటాయి. శృంగార రస ప్రధానమైనటువంటి రాగాలన్నీ కూడా స్త్రీ రాగాలు. గాంభీర్యాన్ని వ్యక్తం చేసే రాగాలన్నీ కూడా పురుష రాగాలు. అఠాణ కానీ, కాంభోజి కానీ, మోహన కానీ, మరి గాంభీర్యాన్ని వ్యక్తం చేసే రాగాలన్నీ కూడా పురుష రాగాలని చెప్పబడతాయి. ఇందులో ఎక్కువగా రుద్రవీణ మీద వాయించేటువంటి రాగాలు పురుష రాగాలు ఎక్కువ వాయిస్తారు. అందువల్ల ఆ వీణకు ఆ ప్రసిద్ధి ఏర్పడింది. ఆ వీణల్లో కూడా చాలా రకాలైనటువంటి ప్రభేదాలు, మరి దాని ఆకృతి, దాని యొక్క స్వభావం, దాని యొక్క స్వరూపం మనం ఆలోచిస్తే ఎంతవరకు వెళుతుంది అంటే, ఈ మూల నుంచి వెళితే ఆ మూలకి వెళితే మోక్షం వచ్చేసినట్టు. మోక్షం అంటే ఏమిటి అంటే జ్ఞానానికి అనుకూలమైనటువంటి చిత్తశుద్ధి అని అర్థం. అంతవరకు తీసుకెళ్తుంది మనల్ని.
ఆ చిత్తశుద్ధి వరకు. అందువల్ల ఎప్పుడు కూడా గానం అనేసరికి పక్కవాణ్ణి రంజింప చెయ్యాలనుకోవడం కాదు. మన కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు, ఆయన్ని ఒకనొక సందర్భంలో ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వాయులీనం వాయిస్తున్న సమయంలో ఆ వాయిద్యం అయిపోయిన తర్వాత ఆయన్ని వచ్చి మాట్లాడమన్నారు. ఆయన ఒక పద్యం చెప్పారు. అంతా గాయకులే, అంతరంగమున ఆత్మానంద చిన్మూర్తితో పంతాలాడేడి పందెగాడు ఒక్కడు లేడు, అంతో ఇంతో మేలయ్య వెంకటస్వామి అన్నట్టు. అందరూ పాడేవాళ్లే, అందరూ వాయించేవాళ్లే. వేణిస్తే అందరూ వాయిస్తారు, పాడిస్తే అందరూ పాడేస్తారు. కానీ అంతరంగమున ఆత్మానంద చిన్మూర్తితో పంతాలాడేడి పందెగాడు ఎవడు అంటే ఒక్కడూ లేడు. ఎందువల్ల అందరివి బాహ్య దృష్టిలే, బాహ్య చక్షువులే, అందరివి బహిర్ముఖులై ప్రవర్తిస్తారు. బహుజన్మంబుల వాసన యుతులై అహివిష సమ విషయాసక్తులై బహిరాననులై త్యాగరాజు భజించే శ్రీరాముని తెలియక యజ్ఞాదుల సుఖమను వారికి సముల జ్ఞానులు కలరా అంటారు. అనేక జన్మల వాసనలతో పేరుకుపోయినటువంటి చిత్తం మంది వైరస్ పట్టేసింది. ఎప్పుడో ఇప్పటిది కాదు, అనాది అవిద్యతో వైరస్ పట్టేసింది మన చిత్తాన్ని. బహుజన్మంబుల వాసన యుతులై అహివిష సమ విషయాసక్తులై, సర్పాల్లాంటి విషసర్పాల్లాంటి విషయాలతోటి అనుబంధాలు మనకి. బహిరాననులై, అందువల్ల ఎంతసేపటికి కళలు ఎవరిని రంజింపజేసి మెప్పించేద్దాం, శాస్త్రాలు ఎవరిని ఒప్పించేద్దాం, మెప్పించడం ఒప్పించడం, మెప్పించడం ఒప్పించడం, చివరికి తనని తాను నొప్పించుకోవడం, మృత్యువుకి తనని తాను అప్పచెప్పుకోవడం, ఇదే జరుగుతోంది చివరికి. అందువల్ల మృత్యువుని అతిక్రమించాలి అంటారు. త్యాగరాజస్వామి వారు కూడా ఈశ్వరుణ్ణి వీణావాదన లోలుడు అన్నారు ఒక చోట. వీణావాదన లోలుడు ఎక్కడ మనకి మోక్షము కలదా అనేటువంటి కీర్తనలో అక్కడతో ఆపలేదు ఆయన. శివ మనోవిధ మెరుగను అక్కడికి వెళ్ళారు. అంటే వీణ వాయించడం ఒకటేనా ఆయన చేసిన పని కాదు. ఆ శివుని యొక్క మనోవిధం ఏమిటి, ఆయన యొక్క పద్ధతి ఏమిటి, అది కూడా గ్రహించండి. అంటే నువ్వు నీ నాదంతో సూక్ష్మావస్థకి వచ్చి సూక్ష్మావస్థ నుంచి నిర్వాణావస్థలోకి పయనించు, అది నువ్వు చేయవలసిన పనిని ఆయన మనకి వీణ ద్వారా చెప్తున్నారు. వీణా దక్షిణామూర్తి ప్రభేదాల్లో వీణా దక్షిణామూర్తి భస్మ వ్యాపాండురాంగ శశి శకలధరో జ్ఞానముద్రాక్షమాల వీణా పుస్తయ విరాజత్ కరకమలధరో యోగపట్టాభిరామ వ్యాఖ్యాపీఠే నిషణ్ణ మునివరణికరై సేవిత సుప్రసన్న సవ్యాళ కృత్తివాస సతతమవతనో దక్షిణామూర్తిరీశ అని దక్షిణామూర్తి స్వామి యొక్క వీణాధారిత్వ స్వరూపాన్ని చెప్తారు. ఓ పక్కన వీణ వాయిస్తూ శిష్యులు అడుగుతూ ఉంటారట ప్రశ్న. ఏమిటి నీ సందేహం చెప్పు అడుగుతారట. ఒకసారి మధ్యలో ఆపేసి, స్వామి మాకు ఇదిగో శాస్త్రం దానికి ఇది సందేహం చూసుకో, మళ్ళీ వీణలో విడిపోతారు. తనని తాను పరవశింపజేసుకోవడం ఇది శిష్యుల్ని ఉద్ధరింపజేయడం కోసం వ్యాఖ్యాపీఠే నిషణ్ణ, వ్యాఖ్యాపీఠంలో నిలబడి శిష్యుల్ని ఉద్ధరిస్తూ ఉంటారు. వీణా పుస్తైర్విరాజు కరకమలధో యోగ పట్టాభిరామ. ఆత్మానందం యోగ పట్టాభిరామ అంటే యోగారూఢుడు అంటే వీణని ధరించిన వాడు యోగారూఢుడే. వీణని చేత్తో పట్టుకుంటే చాలు, వాడు యోగాభ్యాస మార్గంలో వచ్చేసినట్టే. కానీ వీణను తీసుకెళ్లి ఎక్కడికి వెళ్తున్నాడు వీడు? ఆ మురిక్కాల దగ్గరికి వెళ్తున్నాడు. గంగా తీరంలోకి వచ్చి వీణ వాయించుకోరా బాబు అంటే వద్దు, ఆ మురిక్కాల దగ్గర కూర్చొని వాయిస్తానంటే ఎలాగా? ఆ మురికి తుంపర్లన్నీ దీని పడుతున్నాయి వచ్చి. అక్కడ మనం కలుషితం చేస్తున్నాం. అలా చెయ్యకుండా ఉన్ననాడు వీణకుండేటువంటి విలువ నిలబడుతుంది. వీణ ఒకటి కాదు, రెండు ఉన్నాయి. వాయించే వీణ ఒకటి, పాడుతున్న వీణ ఒకటి. రెండిటి యందు కూడా వీణ అనేటువంటి భావన మనకి కలుగుతుంది. ఈ ప్రపంచమంతా కూడా నాదమయం చేత, నాదాధీనం జగత్సర్వం, ప్రపంచమంతా కూడా నాదాధీనమై ఉంది. ఆ నాదం మొట్టమొదటి ఒకటే ఓంకారనాదం. ఆ ఓంకారనాదం నుంచి ఏర్పడిందే ఈ ఏమిటిది ఉదాత్తానుదాత్త స్మరితము. వాటి నుంచి ఏర్పడిందే షడ్జ ఋషభ గాంధార మధ్యమ పంచమ దైవత నిషాదాలన్నీ కూడా వాటి నుంచి ఏర్పడ్డాయి. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం. ఈ నాదానికి మూలమైనటువంటిది ఏమిటి అంటే వీణ. అందువల్లే చెప్తారు
ఈ కంఠంలోంచి వచ్చేటువంటి నాదం ఎక్కడి నుంచి వస్తోంది అని అంటే మొట్టమొదటిగా నాదము, నాదం నుంచి బిందువు, బిందువు నుంచి కళ. అన్నిటికీ నాదమే మూలం. అందుకే మనకి మేఘదూతంలో కూడా, మేఘదూతం అనే ఒక కావ్యం కాళిదాస్ అంటారు, ఉచ్చిలీంధ్రాం అవంశాం తచ్చుత్వాతే శ్రవణ సుభగం గర్జితం మానసోత్కాహ యద్గర్జితం ఉచ్చిలీంధ్రాం అవంధ్యాం కర్తుం ప్రభవతి. ఏ మేఘగర్జనైతే భూమిలో ఉండేటువంటి విత్తనాలని పగిలి బయటకు వచ్చేట్టుగా చేస్తోందో, అంటే అల్ట్రాసౌండ్ అన్నమాట. మన లోపల మనం చేసేటువంటి వీణానాదం, మనం చేసే గానం లోపల ఉండేటువంటి బీజాన్ని మేలుకొల్పుతుంది. అందువల్లే ఆ బీజమే బిందువుగా మారి ఆ బిందువు కళగా, అంటే ఒక మొలకగా, కళే మొలక, ఆ మొలకగా ఏర్పడుతుంది. ఆ మొలక నుంచి ఏర్పడేటువంటిదే సంగీత ప్రపంచం లేదా సాహిత్య ప్రపంచం. అందువల్ల నాదం మూలం, ఆ నాదం నుంచి బీజోద్భవం, ఆ బీజం నుంచి ఏర్పడేటువంటిది కళ, ఆ కళ నుంచి ఏర్పడినటువంటిదే సంగీతం, సాహిత్యం. దానికి ఇది మూలం, వీణ మూలం. ఈ వీణ దీనికి ఉదాహరణ. మన కంఠంలో కచ్చపి వీణకి బాహ్య వీణ ఉదాహరణ. ఈ వీణ, బాహ్య వీణ లోపల ఉన్నటువంటి వీణకి అనుసరణ. ఇది ఉదాహరణ, ఇది అనుసరణ. ఈ రెండు కలిస్తేనే మనకి సంగీత సిద్ధి కలుగుతుంది. అందువల్ల వీణని మనం ఆధ్యాత్మికంగా మాత్రమే వినియోగించుకోవాలి, కానీ లౌకికంగా వినియోగించుకునే అవకాశాలు. ఇవాళ చాలా మంది గిటార్లు పట్టుకుని ఇలా జుట్టి చింపుడిగా చేసుకుని రకరకాల విన్యాసాలు చేస్తూ ఇలా ఇలా ఎగురుతూ కొడుతూ ఉంటారు. వీణను అలా వాయించండి, ఒప్పుకుంటారా? ఏమన్నా ఒప్పదు, బాగుండదు. వాళ్ళు చాలా మంది సినిమా పాటలు వీణనే వాయించేస్తున్నారు, వెస్టర్న్ మ్యూజిక్ వాయిస్తున్నారు. ఏమన్నా మాలాంటి వాళ్ళు ఏమండి ఏంటి శాస్త్రీయంగా వాయించండి, దీక్షితుల వారు చేశారండి అంటారు. పొరపాటు. దీక్షితుల వారు ఎప్పుడు కూడా అలాంటి ప్రయోగాలు చేయలేదు. చేశారని నేను ఒప్పుకుంటాను. ఎందుకు చేశారు? ఒక పండితుడు ఎప్పుడైనా సరే అంతర్ముఖుడై ప్రవర్తిస్తున్నప్పుడు రజోగుణంతో ప్రవర్తించే 10 మంది వచ్చి నాకున్న శక్తి నీకెక్కడుందయ్యా అని అంటారు. వాళ్ళకి నిరూపించడం కోసం, నీకంటే ఎక్కువ శక్తి నాకు ఉందిరా అబ్బాయి నిరూపించడం కోసం వీళ్లల్లో ఉండేటువంటి శక్తిని బయటికి వ్యక్తం చేసి వాళ్ళల్లాగా వీడు పాడతారే కానీ వాస్తవానికి వాళ్ళల్లా పాడాలని కాదు వీడు. అది ప్రయోగం ప్రధానమైనటువంటిది కాదు. శంకరాభరణం సినిమా చూడండి, దాంట్లో చివరిలో వీళ్ళందరూ పిచ్చి పిచ్చిగా అర్ధరాత్రి పాడుతుంటే ఆయనకి ఏమిటో అంతా ఏమిటి వికృతమైన శబ్దాలు అని. వికృతమైన శబ్దాలు ఏమున్నాయి? వాడు అంటాడు వికృతమైన, మేము చక్కగా మేము పాడుతున్నాం, మాకు శాస్త్రం ఉంది, మాకు పద్ధతులు ఉన్నాయి. నిజమే, యాపిల్ చెట్టు కాశ్మీర్లో పండితే పండిస్తుంది, మనకి ఇక్కడ తీసి మన పెరట్లో వేస్తే పండుతుందా? నీ మొక్కను అక్కడే పెంచుకో, ఇక్కడ తీసుకురాదు దాన్ని. మాకు ఆ మొక్క ఇక్కడ సరిపోదు, మేము ఇక్కడ అరటిపళ్ళు పెంచుకుంటాం, బత్తాయి పళ్ళు పెంచుకుంటాం, మా పండు ఇక్కడ పెరుగుతున్నాయి చాలు, ఈ పండు నాకెందుకయ్యా? కావాలంటే అప్పుడప్పుడు తెచ్చుకుని ఒకటి తింటూ ఉంటాం, అది వేరే విషయం. చెట్లు మాకు అక్కర్లేదు, మీ వ్యవసాయం మీరు చూసుకోండి, అప్పుడప్పుడు ఓ పండు మాకు ఇస్తూ ఉండండి, మా పండు మీకు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాం, తీసుకోండి, ఇచ్చిపుచ్చుకుందాం. అంతేగాని మీ వ్యవసాయం అంతా నా ముందర చేసి నన్ను ఏదో మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయకండి. అది ఆయన అభిప్రాయం. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఏమిట్రా బాబు ఏం చేస్తున్నారు మీరు అంటే సంగీతం పాడేస్తాం. అలాగా, దాని సంగీతం అంటారా? మా దృష్టిలో అయితే అది సంగీతం కాదు, విగీతం. విగీతం అంటే నిషిద్ధం అని అర్థం. పాడగలవా? నాకంటే గొప్పగా పాడండి, నీది నేను ముందు నాది పాడి చూడు, నాది నువ్వు పాడగలిగితే నీది ఏదైనా పాడతాను అంటే పాడలేకపోతావు. కారణం ఏమిటి? మన భారతీయ సంగీతం సంస్కృత భాషలాగా అన్ని భాషలకి మూలం సంగీతం, సంస్కృతంలాగా అన్ని సంగీతాలకి మూలం మన శాస్త్రీయ మన భారతీయ సంగీతం. అందువల్లే వీటి నుంచి అన్నీ కూడా చూడండి, కొన్ని నదుల నుంచి అప్పు తీసుకుని నీళ్లు తెచ్చుకుంటూ ఉంటాయి చూసారా? అలాగా మన సంగీతం నుంచి మిగతా సంగీతాలన్నీ కూడా కొంత భాగాన్ని తీసుకెడుతూ ఆనందపడుతూ ఉంటాయి. అందులో ఇటువంటి సంగీతం అనే దాంట్లో రుచి అనేది ఉంది కాబట్టి, అంటే మనకి ఆధ్యాత్మికంగా మనం పరిమళించాలి. సినిమా పాటలతోనో జానపదాలతోనో మనం చెయ్యొచ్చు ప్రయోగాలు. ఎప్పుడు అనంటే నేను అన్నిట్లోనూ సమర్థుడనే అనే ఉద్దేశంతో చెయ్యాలి, కానీ అవే పనిగా పెట్టుకుని రోజు మొత్తం మీద సినిమా పాటలే వీణ మీద వాయించడం, లేదా వెస్టర్న్ మ్యూజిక్కే వీణ మీద వాయించడం చేస్తే అది వీణని గౌరవించినట్టు కాదు, అవమానించినట్టే అవుతుంది. దానివల్ల వీణానుగ్రహం అయితే కలగదు. అందువల్ల భగవంతుణ్ణి కీర్తించడం కోసం సంగీతం, భగవంతుని యొక్క కీర్తనకి అనుగుణంగా ఉండడం కోసం వీణ, ఆ వీణ ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం వికసించాలి.
తద్వారా మన బుద్ధి వికసించాలి, తద్వారా పరమాత్మ దర్శనం కలగడానికి అనుకూలమైన తత్వ విచారణ మనలో సిద్ధించాలి. అందుకోసమే ఈ వీణావాదనం అని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ వీణని ప్రధానంగా మనం ఆధ్యాత్మిక పరికరంగా గుర్తించాలి అనేది మొదటి అంశం. వీణావాదనాన్ని ఎప్పుడూ కూడా ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఎవరైతే వీణా శబ్దాన్ని సరిగ్గా వ్యుత్పత్తికి అనుకూలంగా ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రమే వినిపించాలి అనేది ఇంకొక అంశం. మూడో అంశం ఏమిటంటే వీణ అంటే కేవలం అదొక బాహ్య పరికరం కాదు, అది దేవత, యక్ష, దేవత, ఋషి, కిన్నర, గంధర్వుల దగ్గర ఉండేటువంటిది. సాక్షాత్తు దక్షిణామూర్తి స్వామి ఈశ్వరాంశంభూతుడైన దక్షిణామూర్తి స్వామి వాయిస్తూ యోగారూఢుడి యోగసిద్ధిని పొందినటువంటి వీణ. అటువంటి వీణ ద్వారా యోగసిద్ధి, అటువంటి వీణ ద్వారా జ్ఞానసిద్ధి, అటువంటి వీణ ద్వారా రససిద్ధి, అటువంటి వీణ ద్వారా భక్తి సిద్ధి, వీటన్నిటినీ కూడా మనం పొందాలి అని ఈ విషయంగా కొన్ని విషయాలంటే వేదంలోనూ వీణ గురించి ఉంది, స్మృతిలోనూ వీణ గురించి ఉంది, కావ్యాల్లో ఇందాక చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. కావ్యాల్లో వీణ గురించి ఉంది, చాలా కావ్యాల్లో ఉంది. నేను పంచకావ్యాలు చదువుకున్నప్పుడు వీణా ప్రకరణం చాలా చోట్ల వచ్చినాను. నా సగం సంగీతం నా కావ్యాలే నేర్పేసి, నా సంగీత సాధన సగం కావ్యాల్లోంచే వచ్చేసింది. ఎందుకంటే మల్లినాథ సూరి కావ్యాలు చదువుతున్నప్పుడు వీణా ప్రకరణం చాలా అద్భుతంగా రాశారు. దాంట్లో మాహకావ్యంలో కానీ అలాగే వేణువు గురించి చెప్తారు. సకీచకైర్ మారుత పూర్ణరంధై పూజద్భిరాపాయుధ వంశకృత్యం సుశ్రావకుంజేషు యశస్వముచ్చైర్ ఉద్గీయమానం వనదేవతాభి అని రఘువంశంలో వేణువులు తమంతట తాముగా ఎలా మోగుతున్నాయనే విషయం చెప్తారు. అలా వేణు ప్రకరణం వచ్చినప్పుడు నేను అప్పుడు వేణువు గురించి కూడా అప్పుడు అలా మాట్లాడతాను, అది వేరే విషయం. అందువల్ల ఇక్కడ వీణని అంత పవిత్రంగా మనం భావన చేసి ఆధ్యాత్మిక సాధనంగా మనం భావించిన నాడు వీణ యొక్క పవిత్రత, వీణ యొక్క ఔన్నత్యం మనకు తెలుస్తుంది. సాక్షాత్తు వా అనేటువంటి ఒక బీజాక్షరంలో ఇమిడి ఉన్నటువంటి సాధనమే వీణ. కనుక మనం దేవతగానే భావించాలి అని మీ అందరికీ కూడా తెలియచేస్తూ నా ప్రసంగం నుంచి నేను విరమిస్తాను.